నమస్తే, నేను మీ అరుణ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం మెడిటేరియన్ డైట్. పేరు కొంచెం ఫ్యాన్సీగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న సీక్రెట్ మాత్రం చాలా సింపుల్. ప్రపంచంలో ఆరోగ్యకరమైన ఆహార విధానాల్లో ఇది ఒకటిగా ఎందుకు చెప్పుకుంటున్నారు? మనం కూడా దీన్ని ఫాలో అవ్వాలా అన్నది ఈ రోజు క్లియర్ గా తెలుసుకుందాం. మెడిటేరియన్ డైట్ అంటే యూరప్ లోని మెడిటేరియన్ సముద్రం చుట్టూ ఉన్న దేశాలైన గ్రీస్, ఇటలీ, స్పెయిన్ వాళ్ళు తీసుకునే ఆహార పద్ధతి. ఈ డైట్ లో ఎక్కువగా కూరగాయలు, పండ్లు, గింజలు, ఆలివ్ ఆయిల్, చేపలు ఉంటాయి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే సహజమైన ఆహారం ఎక్కువ, కృత్రిమంగా ఉన్న ఆహారం తక్కువ అన్నమాట. ఈ డైట్ వల్ల ముఖ్యంగా హార్ట్ హెల్త్ చాలా మెరుగవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే డయాబెటీస్, ఒబెసిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఇందులో ఉన్న ఫ్యాట్స్ కూడా మంచి ఫ్యాట్స్, అంటే ఆలివ్ ఆయిల్ లాంటివి. ఇవి మన శరీరానికి హాని చేయకుండా సహాయం చేస్తాయి. మెడిటేరియన్ డైట్ లో ప్రధానంగా పచ్చి కూరగాయలు, పండ్లు, బీన్స్, నట్లు, చేపలు ఎక్కువగా ఉంటాయి. రెడ్ మీట్ చాలా తక్కువగా తీసుకుంటారు. రోజు కొంచెం ఆలివ్ ఆయిల్ వాడడం తప్పనిసరి. అలాగే బ్రెడ్, రైస్ కూడా తీసుకుంటారు, కానీ అవి ఎక్కువగా హోల్ గ్రెయిన్ రూపంలో ఉంటాయి. అంటే మనం తింటున్న తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ లాంటివన్నమాట. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, ఇది మనకు సూట్ అవుతుందా అని. నిజం చెప్పాలంటే మన ఇండియన్ ఫుడ్ లో కూడా చాలా వరకు ఇదే కాన్సెప్ట్ ఉంది. కూరగాయలు, పప్పులు, గింజలు మన దగ్గర కూడా ఉన్నాయి, కాబట్టి పూర్తిగా మారాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు డీప్ ఫ్రైడ్ ఫుడ్ తగ్గించడం, ఆయిల్ క్వాలిటీ మార్చడం, ఎక్కువగా పచ్చి ఆహారం తీసుకోవడం. చివరిగా మెడిటేరియన్ డైట్ అనేది ఒక ఫ్యాషన్ ట్రెండ్ కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్. సింపుల్ గా చెప్పాలంటే న్యాచురల్ గా తినండి, సింపుల్ గా జీవించండి అనే ఒక ఫార్ములా. మనం కూడా కొంచెం కేర్ తీసుకుంటే ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ విషయాలు తెలుసుకోవాలంటే 9+ న్యూస్ ఛానల్ ను వెంటనే ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.